నాకు ఉన్న ఈ 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని నేను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నేను మీకు షేర్ చేయడం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ షేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ యూట్యూబ్ లో చూడండి, నేను ప్రిపేర్ అవ్వకుండా నేను ఒక డ్రైవింగ్ చేస్తున్నో లేకపోతే నాకున్న టైంని బట్టి చూడండి మీరు, నేను ఫ్లూయెంట్ గా నేను కూర్చొని చెప్పడం అనేది చేస్తున్నాను తప్ప నేను ఒక ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ రాసుకొని చెప్పే అంత టైము కెపాసిటీ నాకైతే లేదు. నేను ఎంతో ఫ్లూయెంట్ గా నేను ఉన్నట్టుగా నేను కూర్చొని చెప్పడం అనేది చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఫస్ట్ లో నాకు టైం ఉండేది కాదు అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. బట్ కరోనా టైంలోనే నేను ఖాళీగా ఉండటం ప్లస్ ఏదోటి మనం చేయాలి, మనకు తెలిసింది చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. స్టార్ట్ చేసి నిదానంగా అంటే నాకు అప్పటికి ఒక యూట్యూబ్ లో వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎలాగా థంబ్నెయిల్ పెట్టాలి ఏంటనేది నాకు తెలియదు. అంటే నాకు సొంతంగా నేనే నేర్చుకొని సొంతంగా నేనే వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటూ ఏదన్నా మిస్టేక్స్ వచ్చినా కానీ అవి నెక్స్ట్ వీడియోస్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ వీడియోస్ అని అప్లోడ్ చేసుకుంటా వస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క వీడియోస్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎన్ని లక్షలు పోసినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఈ నాలెడ్జ్ అనేది ఎవరో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నాలెడ్జ్ అనేది మీరు దగ్గర పెట్టుకోండి, జాగ్రత్త చేసుకోండి, అన్ని తెలుసుకోండి, వీటి గురించి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే హాయ్ ఫ్రెండ్స్, కుమ్మలరాజు అసోసియేషన్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ కొత్త టాపిక్ ముందుకు వస్తాను. టాపిక్ ముందు మన ఛానల్ వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెబుతున్నానంటే ఏమీ ఆశించకుండా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి ఇబ్బందులు అనేవి, ఇలాంటి బాధలు అనేవి రాకుండా ఉండటం కోసం ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎన్ని లక్షలు పోసినా ఎవరు మీకు చెప్పరు, గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా తెలిసినా చెప్పరు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే బాయిలర్ కాంపోనెంట్స్ మనం ఏమేమి ఉంటాయంటే ఫ్రెండ్స్, బాయిలర్ కాంపోనెంట్స్ షెల్ ఉంటుంది, డ్రమ్ ఉంటుంది, ఫ్లూ ఉంటుంది, అండ్ వాటర్ వాల్ ప్యానల్ ఉంటుంది, అండ్ అలాగే బెడ్ కాయిల్స్ ఉంటాయి, అండ్ మ్యాన్ హోల్ ఉంటుంది, మిడ్ హోల్ ఉంటుంది, అండ్ అలాగే హెడర్ కూడా ఉంటుంది, అండ్ ఎకనామేజర్ కూడా ఈ యొక్క దీంట్లో అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కాంపోనెంట్స్ ఒక బాయిలర్ సంబంధించిన కాంపోనెంట్స్. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టయితే టయానికి అందుబాటులో లేనప్పుడు ఈ బాయిలర్ కాంపోనెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర పర్చేస్ అనేది ఈ మ్యానుఫ్యాక్చరర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకనే అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కావాలన్నా కానీ సప్లై అనేది చేసుకోవచ్చు ఆ యొక్క బాయిలర్ కాంపోనెంట్స్ అనేవి. ఆ కాంపోనెంట్స్ కూడా ప్రతిదానికి కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. దాన్ని ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే ఆ కాంపోనెంట్ని అమ్మడం అనేది జరిగింది. అండ్ పిఆర్ఎస్ స్టేషన్ కూడా బాయిలర్ కాంపోనెంట్ కిందకే వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ కాంపోనెంట్స్ ఉంటేనే మ్యానుఫ్యాక్చరర్గా బాగుంటుంది, లేదా బాయిలర్ మ్యానుఫ్యాక్చరర్ కూడా మనం సప్లై చేయొచ్చు, డీల్ కుదుర్చుకోండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బాయిలర్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విఎస్ బాయిలర్ ఇండస్ట్రీ, కుమ్మల బాయిలర్ సొల్యూషన్.